మేము చిన్నగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు ఎవరం కూడా. కానీ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కాశ్మీర్ అందాలను చూశారు సినిమాల కారణంగా. ఎవరు పోలేదు అక్కడికి, కానీ చూశారు. కాబట్టి ఆ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి సెషన్ పెట్టాలి మీరని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి ఆయన ఆదేశించిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాం. అప్పుడు మేము మీటింగ్ పెట్టాలంటే పాకిస్తాన్ అన్ని దేశాలకు లెటర్స్ రాసింది, చైనా లెటర్స్ రాసింది, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా హెచ్చరించాయి. జమ్మూ కాశ్మీర్కి వస్తే, కాశ్మీర్ ఈజ్ ఎ డిస్ప్యూటెడ్ ప్లేస్ అది, కాబట్టి ఎవరు రావద్దు, వస్తే మాత్రము ఏమైనా అవుతే మాకు సంబంధం లేదని పాకిస్తాన్ కూడా అందరూ హెచ్చరించారు. బట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టి తీరాలి, నువ్వు నాకు అనవసరం, నీకేం కావాలో నేను అన్ని ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత నేను మీతో మాట్లాడి ఆ రోజు అప్పుడే కాశ్మీరు అని అనగానే మీరు కాశ్మీరు లోయల్లో కన్యాకుమారి ఇలాంటి సాంగ్స్ ఎన్నో మాకు గుర్తుకొచ్చినాయి. అలాంటిది మళ్ళీ మీరు మీ పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ టైంలో నేను రాలేని పరిస్థితిలో రామ్ చరణ్ వస్తే బాగుంటుంది, అతను ట్రిపుల్ సినిమా ఆస్కార్ అవార్డు తోటి తను మంచి ఆస్కార్ అవార్డు వచ్చింది, బాగుంటుంది, ప్రధానమంత్రి గారు చెప్పాను. అప్పుడు అందరూ ఫారినర్స్ డెలిగేట్స్ అందరూ కూడా ఏ సినిమా సాంగ్ అది నాటు 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 సినిమా డాన్స్ చేశారు అక్కడ. డాన్స్ చేశారు ఎవరు మన కొరియన్ మినిస్టర్. అలాగే ఇంకొక జర్మన్ అంబాసిడర్స్ చాలా మంది కింద మీరు చూసింది కొద్దిమందిని, కింద చాలా మంది చేశారు పాట పెట్టి చేసినప్పుడు. సో ఇప్పుడు మీకు మనం చేస్తున్నాం లాస్ట్ 2023లో ఇప్పుడు ఆర్టికల్ 370 తెలిగించిన తర్వాత 23 కానీ 22 కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 పిక్చర్స్, అవి మరి ఓటీటీ సినిమాలు కావచ్చు, టీవీ సీరియల్స్ కావచ్చు, మన సినిమాలు కావచ్చు, కొన్ని బయట దేశాలకు సంబంధించినటువంటి సినిమాలు కూడా ఆల్మోస్ట్ 300 పిక్చర్స్ షూటింగ్ జరిగాయి అక్కడ లాస్ట్ 2 ఇయర్స్లో. మళ్ళీ తిరిగి మీ ప్రభావంతో ఆయన నరేంద్ర మోడీ గారి చొరవతోటి ఇలాగా G20 కల్చర్, ముఖ్యంగా టూరిజం సంబంధించి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మీరు తీసుకున్న చొరవ, అందులో రామ్ చరణ్కి మీరు ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ఇవన్నీ కలిపినప్పుడు ఫస్ట్ నా వైఫ్ తన ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళదాం ఈ హాలిడే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి కాశ్మీర్కి వెళ్ళారు. అన్నిటికీ మించి మన భారత జాతీయ జెండా రెపరెపలాడుతున్నది. మీకు తెలుసలేదు, మా పార్టీ తరఫున మాకు మురళీ మనోహర్ జోషి గారు ఉండేవారు, పార్టీ అధ్యక్షుడు అద్వానీ గారి తర్వాత. ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర తీసాం మేము. ఏంటో తెలుసా డిమాండ్, అక్కడ శ్రీనగర్లో జాతీయ పతాకం ఎగరడం, దానికోసం ఉద్యమం చూడండి, ఒక జెండా ఎగరడం కోసం. ఆడికి మిలిటరీ మధ్యలో, పోలీస్ ఫైరింగ్ల మధ్యలో ఒక జెండా, మేము జమ్మూ కాశ్మీర్ కానీ ఆపేశారు మమ్మల్ని. అక్కడ నుంచి విమానం, మిలిటరీ విమానంలో తీసుకుపోయి ఆయన ఒక్కరిని అక్కడ జెండా ఎగిరినట్టు చేసి మళ్ళీ తీసుకొచ్చారు. దల్ లేక్ అని ఉంది అక్కడ, ఉన్నది కదా. మొన్న 15th ఆగస్ట్, ఇంతకుముందు 15th ఆగస్ట్ ఏదైతే మనము 70 సంవత్సరాల పండుగ జరుపుకున్నాము, 50,000 మంది అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ పిల్లలు అందరూ చేతులలో 3 రంగుల పతాకాలు పట్టుకొని దల్ లేక్ చుట్టూ ఊరేగింపు చేశారు. అది మార్పు. ఇంకొకటి నాకు సంతోషం ఏంటంటే, మీరు రాజకీయాలకు రాకముందే మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సర్వీస్ యాక్టివిటీలు, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చాలా పెద్ద ఎత్తున చేయడం అనేటువంటిది నిజంగా అది చాలామందికి ఆదర్శమైంది. మిమ్మల్ని చూసిన తర్వాత చిరంజీవి గారు పెట్టిన అంత పెద్ద నటు పెట్టడం మనం చేయకూడదని వాళ్ళ స్థాయిలో పెట్టినటువంటి చాలా సంస్థలు మీ నుంచి స్ఫూర్తి తీసుకొని పెట్టారనేది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. కాబట్టి అది గొప్ప విషయం. మీకు ఎందుకు వచ్చింది ఐడియా? అది ఏదైనా సరే ముందు మన మనసులో తిరిగి ప్రత్యుపకారంగా ఏదో చెయ్యాలి అనే భావం ఒకటి ఉంటేనండి, అవకాశాలు ఎదురుగా ఉంటాయండి మన ఎదురుగా. అలా చూస్తప్పుడు ఆ టైంలో రక్తం దొరకక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. డెలివరీ సమయంలో, యాక్సిడెంట్ సమయంలో క్షతగాతులు, అట్లాగా లుకేమియా కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటివి, తలసేమియా కానివ్వండి, ఇలాంటి చాలామంది ఉన్నారు. ఇంతమంది జనాభా ఉన్న ఈ దేశంలో రక్తం ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు. ఎందుకంటే రక్తం అనేది ల్యాబుల్లో తయారు చేసేది కాదు, ఒక మనిషి మరొక మనిషికి దానం ఇస్తేనే జరిగేది. సో ఆ మాత్రం లేదు, ప్రత్యామ్నాయం లేదు. సో ఇది కేవలం మంచి మనసుతోటి ఉండేవాళ్ళు ఇచ్చేదే. వాళ్ళని మోటివేట్ చేయాలంటూ నేను ఏం చేస్తానంటే, నా ఫ్యాన్స్ని ఫస్ట్ మోటివేట్ చేద్దామని దీని ఆవశ్యకత చెప్పడం కోసంగా షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, ఎక్కడ పెడితే అక్కడ నేను ఇవ్వటం మొదలుపెట్టేసరికి ఈ రోజున రక్తం ఇవ్వటం కోసంగా ముమ్మరంగా ముందుకు రాగలుగుతున్నారంటే దాన్ని ఇనిషియేట్ చేసింది, దానికి ముందస్తుగా దాన్ని మోటివేట్ చేసింది
నేను అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా గొప్ప విషయం అండి. కానీ మీరు ఒక ఉద్యమంలాగా తయారు చేశారు దాన్ని, అంతవరకు ఒక సఫలీకృతం మూమెంట్ లాగా కాలేదు. తయారు చేసి మిషన్ దానికి హ్యాట్స్ ఆఫ్ టు మై ఫ్యాన్స్ అండ్ మోటివేట్ అయిన ధర్మాత్ములు, మంచి మనసు ఉన్న వాళ్ళు ఎంతోమంది ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తాను. ఇక్కడ మీ గురించి నేను ఇంకోటి విన్నాను. మీరు ఏదైతే నా సేవా కార్యక్రమాల గురించి మీరు ప్రస్తావించారో, అదే సమయంలో నేను కోవిడ్లో కూడా నేను కొంచెం యాక్టివ్గా ఉండి మా కార్మికులకి సంబంధించి 3 నెలల పాటు 4 నెలల పాటు నా మిత్రుల సహకారంతో నేను కొంత అమౌంట్ తోటి నేను సినిమా ఫీల్డ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు బాయ్, దాదాపు ఆఫీస్ బాయ్ నుంచి మొదలు పెడితే టెక్నీషియన్స్ వరకు కూడా మీరు చాలా పెద్ద ఎత్తున నేను కూడా 14,000 చదివాను. మందికి నేను గ్రాసరీస్ ఇవ్వగలిగాను వాళ్ళకి బయటికి రాని పరిస్థితిలో. బట్ అదే పరిస్థితిలో మీరు దేశవ్యాప్తంగా మీరు ముఖ్యం ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మీరు ఫ్రంట్ లైన్లో ఉండి ప్రతి వాళ్ళని పరామర్శిస్తూ, ప్రతి హాస్పిటల్కి వెళుతూ, ఎవరైతే ఆ రోజున ఫ్రంట్ లైన్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శిస్తూ మీరు అద్భుతంగా పెద్ద ఎత్తున చేశారు. అదే కాకుండా మన ఇండియా లెవెల్లో మీరు కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్, కరోనా కమాండ్ కంట్రోల్ రూము మీకు మీ ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు మీరు చేసిన సేవల గురించి దేశం ప్రస్తావించారు. అంటే అప్పుడు నోడల్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ ఉండింది. ఏమైనా డైరెక్షన్స్ దేశానికి ఇవ్వాలన్నా, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలన్నా, లాక్డౌన్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలా, లాక్డౌన్లో ఏ స్థాయికి వెళ్ళాలా అన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చేది. నేను అప్పుడు హోమ్ మినిస్ట్రీలో ఉన్నాను. ప్రజలకు రోజువారీ అవసరమైనటువంటి 24 మినిస్ట్రీస్, 3 జాయింట్ సెక్రటరీస్ ఒక్కొక్క మినిస్ట్రీ నుంచి 8 గంటల చొప్పున హోల్ నైట్ టు డే 24/7 ఆ బ్యాచ్ కరోనా కంట్రోల్లో కూర్చోవాలి. ఆ రకం కూర్చున్నప్పుడు దానికి యాజ్ ఎ మినిస్టర్గా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు. చాలా అద్భుతంగా నేను కూడా ఆల్మోస్ట్ 1.5 మంత్ ఆఫీసులోనే పడుకున్నాను. మిలిటరీ విమానాలలో ఆక్సిజన్ పంపించాను. మీకు తెలుసు మిలిటరీ విమానాలు ఒక విమానం ఢిల్లీ నుంచి ఆక్సిజన్ తీసుకొని వస్తే గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేంత వరకు కూడా ఎక్కడ ఆగకపోయేది. అంత నెట్వర్క్ గ్రీన్ ఛానల్ అంటారు. ఆ రకంగా విమానాల ద్వారా నేను గాంధీ హాస్పిటల్కి ఆల్మోస్ట్ 12 సార్లు పోయాను లోపలికి. ఎవరైతే వెంటిలేటర్ మీద పేషెంట్స్ ఉంటారో, నేను బుక్ ఒకటి ప్రింట్ చేశాను. వెంటిలేటర్ మీద పేషెంట్ దగ్గరగా మాట్లాడాను. దేవుడి మీద భారం ఇచ్చి తిరిగాను. ఆ రకంగా ఎందుకు వెళ్ళానంటే ఏదో పబ్లిసిటీ కోసం కాదు. డాక్టర్లు పనిచేస్తున్నారు, ఆడ నర్సులు పనిచేస్తున్నారు, ఆడ శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు, క్లీన్ చేయడం. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళని గాలికి వదిలేసి మీరు పని చేయండి, మేము రాజకీయ నాయకులము, మేము ఇళ్ళల్లో ఉంటాము, మేము రాము అని కూడా దాన్ని తట్టి నేను లోకల్గా ప్రజాప్రతినిధిని, ఎంపీని అని చెప్పి మా ఇంట్లో భయపడుతున్నా, అందరూ భయపడుతున్నా, ప్రెస్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ప్రెస్ వాళ్ళందరినీ గేట్ కాడ బయట మెయిన్ గేట్ కాడ ఆపాడు. ఇక నేను పోయేవాడిని, మొత్తం చూసేవాడిని. ఆ సూపరింటెండెంట్ కూడా నాతో పాటు లోపలికి వచ్చేవాడు ధైర్యం చేసి నేను వెళ్ళినప్పుడు. ఆ రకంగా పూజారులు ఉంటారు దేవాలయాలలో. పూజారులు కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు, మీకు తెలుసు. వాళ్ళకు దేవాలయం చేయనే కదా. ఆ టైంలో పూజారులు అందరికీ గ్రాసరీస్ పంపించడము, మీలాంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర సాయం తీసుకొని మా కార్యకర్తలకు పంపించడము, పోలీస్ స్టేషన్లో పోలీసుకు పంపించడము, హోంగార్డ్స్ పంపించడము. ఈ రకంగా నేను కూడా కొద్దిగా గొప్ప చేశాను. ఇక్కడ మా వాళ్ళతోటి కలిసి నా కాన్స్టిట్యున్సీ చూసి ఈవెన్ నా పార్టీలో ఉన్నటువంటి నాకు పనిచేసినటువంటి పేద కుటుంబాల కార్యకర్తలకు కూడా గ్రాసరీస్ పంపించాను నేను. ఆ రకంగా కూడా వర్కౌట్ చేశాను. మీ కుటుంబంలో కూడా చాలామంది మీకు బంధువులు సినిమాలు వచ్చారు. అందులో 2 ప్రముఖంగా మీ అబ్బాయి చరణ్ గారు కావచ్చు, మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. వాళ్ళిద్దరిట్లో మీకు నచ్చిన సినిమా ఏముంటుంది? పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు తొలి ప్రేమ ఒకటి చాలా ఇష్టం, బద్రీ ఇష్టం, అలాగే జల్సా అనే ఇంకో సినిమా, అత్తారింటికి దారేదైతే చాలా నేను చూశాను అది. అవి తను చేసినవి సినిమాలు